గుండెకాయలు గుద్దలేక వస్తానేమమ్మా. అయ్యో నువ్వేం భయపడద్దు, నేను ఉండ కదా నీకు. చంపలు అదిరేద్దు నాకే. నువ్వేం భయపడద్దు. లోడింగ్ డాడీ నా కొడుకులా. చెప్పేది ఆడెవరు వస్తున్నారు, మన వాళ్ళేనా? వాళ్ళు ఒకరు ఉండరులే. అంతా తిరిగితే ఊరు కానీ కనుకోలేదు మనుషులు. నేను జేసీ వాళ్ళే. జేసీ బాడ నువ్వా? మీదే ఊరినా? హలో నా వీళ్ళెవరు లేరు కదనా మనుషులా? లేదు లేదునా, ఎవరు లేదు. మీరెవరునా? మాదే ల్యాండ్. మీరు ఎవరు సేనన్న మీరేనా? ఎవరో వచ్చినారు. ఎవరో సేనన్న కొడుకంట. పేరు? నా పేరు పృథ్వీ. పృథ్వీ అంటున్నా. నువ్వెంతసేపైనా వచ్చా? నేను ఇంతకుముందే వచ్చింది. మీదే ఎవరా? మా స్వాముల. సరేనా. ఏంది ఎవరున్నా మీరు? బేగాల్ది. మీరెవరునా? ఏయ్ బేగాల్ది తీ బేగాలో యాటికే మాట్లాడుతున్నా మా వాళ్ళు. సార్ ఈయన చేతికి చూడండి అంతా శుద్ర పూజలు ఇవంతా తాయితులు. డ్రైవర్ తాయితులు అంతా కట్టుకున్నాడు చూడండి. అది కలిగి ఏం చేస్తుంది సార్? మాకేం తెలియదు సార్. నిజంగానే మాకు ఇట్లా పని అంత తెలియదు సార్. మాకు చెప్పలేదు సార్. మాది బండగాడిపల్లి సార్ పోలీస్ స్టేషన్. మాకు ఈ పని తెలియదు సార్. ఈ పని తాయి తీసుకున్నాడు చూడు సార్. వాళ్ళు ముట్టుకోద్దండి. ఫస్ట్ అవి తీపిచ్చాను సార్. సార్ ఫస్ట్ అవి తీపిచ్చాను సార్. ఇక్కడ వాళ్ళు సేనా అన్నా సార్. ఎవరో మాకు తెలియదు సార్. ఫస్ట్ ఆ మెల్ల తీపిచ్చాను సార్. సార్ ఆ తాయితులు తీపిచ్చాను సార్. తీసుకోరా ఉన్నాను సార్. తీసుకోరా. ఈడెవరో ఫోన్ ఈ ఫోన్ ఈడెవరో ఫోన్ ఈ ఫోన్ అంటాను. గుండెకాయలు గుద్దలేక వచ్చేసి నాకు ఇటుకు వస్తాను. టెంకాయలు ఈ పక్కన తొక్కద్దండి సార్. సార్ మా వాళ్ళు మన వాళ్ళే సార్. ఎక్కడ పేరు తెలియదు సార్. వాళ్ళే తయారుతున్నాను సార్. దావు కూడా తెలియలేదు నాకు. వాళ్ళే తయారుకుంటున్నాను సార్. దావు కూడా తెలియదు. మీడియా మిత్రులందరికీ శుభ సాయంత్రం. నిన్న నైట్ పంజాని మండలం వీరపల్లి పంచాయతీలో కెలవాతి మరియు వీరపల్లి మధ్యన కొన్ని కొండ ప్రాంతాల్లో గుప్త నిధులు తవ్వకాలు జరుగుతున్నటువంటి సమాచారం పైన విఆర్ఏ చెప్పిన సమాచారం పైన విఆర్ఓ గారు వెళ్ళి శరవణ్ కుమార్ గారు వెళ్ళి చూసి ఈరోజు మార్నింగ్ వచ్చి పోలీసులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన పంజాని ఎస్ఐ గారు సిబ్బంది మరియు పల్మేరు ఎస్ఐ గారు అందరూ కలిసి రైడ్ చేసి ఎక్కడైతే గుప్త నిధులు తవ్వకాలు జరిగాయో ఆ ప్రదేశాన్ని నమ్మదైన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది. అక్కడ కెలవాల్సినటువంటి ఎర్రబల్లి శ్రీనివాసులు మరియు వాళ్ళ తమ్ముడు శరవణ మరియు పొంగునూరు గ్రామానికి చెందినటువంటి బన్నపల్లి వాస్తవ్యులు శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాష్, అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూరు చెందినటువంటి వెంకటేష్, వీళ్ళందరూ కూడా గుప్త నిధుల కోసం అక్కడ తవ్వకాలు జరిపి గుమ్ముకూడి అక్కడ కూర్చొని ఉన్నారు. సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త తవ్వకాల కోసం వినియోగించినటువంటి జేసీబీని మరియు వీరు
నేరానికి వాడినటువంటి వాహనాలు, కారుని, 4 మోటార్ సైకిల్ని మరియు పూజా సామగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో ఎర్రబల్లి శ్రీనివాసులు పైన ఇదివరకే పంజాని పోలీస్ స్టేషన్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇతను వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. దీనిలో శ్రీను మరియు శర్మ అన్నదమ్ములు వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారు 5 నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో మండపల్లి వాస్తవ్యులు, పొంగనూరు వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుప్త నిధులు తీయడానికి వీళ్ళే ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ గంపకొండపాలెం నుంచి సుమారు 20 లీటర్ల దాకా సారాయి తీసుకొని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు. ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం ఇప్పటివరకు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 4 దొరకాల్సి ఉంది. గుప్త నిధులు ఏమైనా దొరికిన ఆనవాళ్ళు ఏమన్నా? గుప్త నిధులు అక్కడ ఏం దొరకలేదు. కాకపోతే దానికోసం సుమారుగా గుంతలు తీసి పూజలు చేసి తర్వాత ఈ పక్షులు బలి కోసం ఒక కోడిని ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సార్ గుప్త నిధులు తవ్వినా చూడు సార్, ఆ ప్లేస్ సొంత ప్లేసా లేదా గవర్నమెంట్ ప్లేసా సార్? అది పూర్వంభోగి స్థలం అని చెప్పి బీఆర్ గారు చెప్తున్నారు. దానిపైన ఇంకొంచెం రెవెన్యూ వారి ద్వారా విచారణ చేసి దర్యాప్తు జరగాల్సింది. దీనిలో పంజాబ్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు రూరల్ సీగా పరశురామ్ సారు మా డిఎస్పీ ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఇంతేకాని మీడియా ద్వారా సందేశం ఇచ్చేది ఏంటంటే ఈ ప్రకృతి సంపద చరిత్రను చాలా ఈ గుళ్ళు, గోపురాలు, విగ్రహాలన్నీ ఇలాంటి గుప్త నిధుల పేరుతో ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి దయచేసి చరిత్రను కాపాడండి. ఎవరు కూడా ఈ విధంగా చారిత్రకమైనటువంటి సంపదని పాడు చేయదని చెప్పి మరోసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. గుప్త నిధులు ఉన్నాయా సార్? గుప్త నిధులు అక్కడ ఏం లేవు. ఉన్నాయని అపోహతో దీన్ని ఈ విధంగా చేయడం జరిగింది. దీంట్లో ఒక ప్రధాన పాత్ర ఏంటంటే ఈ గుప్త నిధులు అక్కడ ఉన్నాయని చెప్పి వినోద్ కుమారు ఇతను వచ్చేసి చౌడేపల్లి. ఇతను మా పోలీస్ డిపార్ట్మెంట్తో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నారు. ఇతను దీంట్లో ప్రధాన పాత్రగా ఉన్నారు. ప్రస్తుతం ఇతను ఉద్యోగం నుంచి ఇతను తొలగించి ఉన్నారు. ఇతను ఉద్యోగం లేడు, వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఇతను ఒక మిషన్ ద్వారా తీసుకొచ్చి ప్రజల్ని ఈ విధంగా మభ్యపెట్టి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ 157 వినోద్ కుమార్ ఇతను ప్రధాన పాత్రలో ప్రస్తుతం ఇతను అబ్స్కాండ్లో ఉన్నాడు. ఇతను పట్టుకుంటే ఇంకో మరికొన్ని విషయాలు చేయాల్సి ఉంది. ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ దీంట్లో? ఇతనితో పాటు కొత్తపల్లి నుంచి శ్రీనివాసులు, ఇంకా చిత్తూరు నుంచి 2 స్వామీజీలు వీళ్ళందరూ ప్రధానంగా అక్కడి నుంచి పారిపోయి ఉన్నారు. వాళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకొన్ని విషయాలు తెలియజేస్తారు. ఇప్పుడు ఆ మామిడితో పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళది అట్లని చెప్పారు సార్, నిజమేనది? కానిస్టేబుల్ కాదు ఇది, అది పూర్వంభోగి స్థలం అని ప్రస్తుతానికి పక్కన మామిడితో వచ్చింది సార్. దాని గురించి నాకు తెలియదు, నేరస్థలం గురించి చెప్తున్నాను. అదే మేము విచారించినాం సార్, పోయిన విచారిస్తే ఇది వచ్చి కానిస్టేబుల్ వాళ్ళదే అట్లని చెప్పి ఆ విషయాలు విషయం సార్. గుప్త నిధులు తవ్వే ముందు క్షుద్ర పూజలు అన్నీ చేసినారు సార్. క్షుద్ర పూజలు చేశారండి, క్షుద్ర పూజలు చేశారు. అక్కడ అంతా అష్టదిగ్బంధంలాగా చేయడం, వాళ్ళు ఈ కుంకుమ పసుపు అంతా పూసి ఏవైతే పూజా సామాగ్రి, ఈ బొరుగులు, పప్పులు ఇవన్నీ కూడా జల్లి భయోత్పాతంగా ఆ ప్లేస్ని క్రియేట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ ఒక కోడిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. సో వీళ్ళు ఈ నమ్మకం అనేది ఎలా ఉంటుంది, మూఢనమ్మకం అనేది ఏ స్థాయికైనా వెళ్తుంది. మనం చూసాము ఇంతకుముందు కూడా చాలా చోట్ల నరబలు కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇది పిచ్చి పరాకాష్ఠ చేరిందంటే నరబలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ప్రజలు ఎవరు కూడా మోసపోవద్దు. ఎక్కడైనా తవ్వకాలు జరుగుతూ ఉన్నట్లయితే పోలీసులు తెలియజేయండి. ఇమ్మీడియట్గా మేము స్పందించి వాళ్ళు పట్టుకొని తదుపరి చర్య తీసుకుంటాం. ఈ గుప్త నిధులు అనేవి మన భారతదేశానికి దాదాపు ఒక 2000 సంవత్సరం క్రితం నుండి మనం అనాగరికంగా ఎంతో బంగారు అయితేనేమి ఇతర లోహాలకు సంబంధించి అప్పట్లో ఎక్కడో దాచి ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అలాంటివి ఏవైనా ఉంటే మా దృష్టికి కానీ లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తే అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా తీసే అవకాశం ఉంది. అనవసరంగా దాన్ని మన సంపదను, మన వారసత్వ సంపదను అందరిదిగా భావించేసి మన గవర్నమెంట్ పురావస్తు శాఖ వారి ద్వారా చేపిస్తే బాగుంటుంది. ఇలాంటివి ఏదైనా దొంగతనాలు ప్రయత్నిస్తే మళ్ళీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం.
చాలామంది అనుకుంటున్నారు భూమిలో ఏది దొరికినా కూడా అది ప్రభుత్వ స్వాధీనమే అవుతుంది. భూమిలోని వస్తువు ఏదైనా సరే అది ప్రభుత్వానికి స్వాధీనం చేయడం మనందరి బాధ్యత. సో మీడియా మిత్రుల ద్వారా అందరూ తెలియజేస్తున్నాం. ఇలాంటి ఏదైనా దొరికినా లేదా ఎవరైనా దాన్ని తవ్వడానికి ప్రయత్నించినా కూడా పోలీసు వారు తెలియజేయండి. మనకు ఈ వారసత్వ పరంగా మన భారతదేశం యొక్క సంపదను కాపాడేకి పురావస్తు శాఖ అని చెప్పేసి మన గవర్నమెంట్ తరఫున ఉంది. మనం అలాంటివి ఏదైనా దొరికినా కూడా బంగారు అయితేనే, వెండి అయితేనే, ఇతర ఏ లోహాలు అయితేనే మనం ఒక జాతీయ సంపదగా వాటిని మనము తీసుకొని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన. ఇటీవల పక్క రాష్ట్రంలో ఇక్కడ మరకతం అనే వినాయకుడు దొరకడం జరిగింది. దాన్ని పురావస్తు శాఖ వారు స్వాధీనం చేసుకున్నారు. సో భూమిలో కానీ మన విలువైన సంపద ఏదైనా సరే దొరికినట్లయితే తప్పనిసరిగా ప్రజలందరూ అది పోలీసు వారికి పురావస్తు శాఖకు అప్పగించినట్లయితే పరిశోధన చేసి దాని ద్వారా మన కొత్త చరిత్ర కూడా తెలిసే అవకాశం ఉంది. ఇది